నగల షాప్లో చోరీ 80 కిలోల వెండి 40 తులాల బంగారం అపహరణ. మేడ్చల్ జిల్లా షామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని తూంకుంటలో బుధవారం తెల్లవారుజామున దొంగలు బీభత్సం సృష్టించారు. జాతీయ రహదారి వెంబడి ఉన్న కృష్ణా జ్యువెలరీ షాప్లో చోరీకి పాల్పడ్డారు. 80 కిలోల వెండి 40 తులాల బంగారాన్ని అపహరించినట్లు షాప్ యజమాని గణేష్ వెల్లడించారు. ఘటనా స్థలాన్ని బాల్నగర్ డీసీపీ సురేష్ కుమార్, మేడ్చల్ అడిషనల్ డీసీపీ నరసింహారెడ్డి, పేట్ బషీరాబాద్ ఏసీపీ రాములు పరిశీలించారు. ఓనర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్నారు. క్లారిటీ బాగున్నాడు కెమెరా రాజశేఖర్ ప్రెస్ అవకాశం కల్పిస్తలేరమ్మా ఇదే టైం ఇస్తలేరమ్మా ఎవిడెన్స్ అంతా నాశనం చేస్తున్నాం. गणेश बर्फा कृष्णा ज्वेलर्स ओनर तुमकुंटा నైట్ షటర్ లిఫ్ట్ అయింది. ఏ టైమింగ్ అనేది ఇంకా తెలియదు కానీ షటర్ అయితే లిఫ్ట్ ఉన్నది. ఇప్పుడు ఉన్న బయట లోపల ఉన్న క్యాష్ 1,50,000 క్యాష్ ఉంది. ఒక 90 kgs పట్టీలు చిన్న చిన్న ఐటమ్స్ ఉన్నాయి. ఒక 20 kgs బాసన్లు ఉన్నాయి. గిన్నెలు, ప్లేట్స్, దీపాలు అవి ఒక 20 kgs. అది కాక ఒక 40 తులాస్ బయట గోల్డ్ ఉంటుంది, ఎప్పుడు కౌంటర్లో జమాయించి ఉంటాయి. 40 తులాస్ పుస్తలు, గుండ్లు, చిన్న చిన్న ఐటమ్స్, ఇయర్ రింగ్స్ చిన్న చిన్నవి ఒక 40 తులాస్ ఉంటాయి. అవి కాక
ఒక 8 తులాస్ ఇయర్ రింగ్స్, నోస్ పిన్స్, సైడ్ పిన్స్, అవి ఒక రింగ్స్ అలాంటివి ఒక 8 తులాస్ ఉంటుంది. టోటల్ ఒక 480 గ్రామ్స్ వరకు బయట ఉంటుంది ఎప్పుడు గోల్డ్. వెండి వచ్చేసి బాసన్లు 20 కేజీస్, పట్టీలు ఒక 80 కేజీస్ దాకా ఎప్పుడు బయటనే ఉంటాయి. అది కాక అల్మార్లో లోపల 2 కేజీస్ లాకర్లో 2 కేజీస్ వరకు గోల్డ్ ఉంటుంది. ట్రైలలో ఉంటుంది. అది రోజు బంద్ చేసేప్పుడు డైలీ మేము లోపల సెట్ చేస్తాం అల్మార్లో. అల్మారీ లోపల ఉంది. ఎంతవరకు ఇప్పుడు ఓపెన్ చేస్తే గానీ తెలియదు మనకు. ఇంకా షటర్ ఓపెన్ చేస్తేనే మనకు తెలుస్తుంది ఏమేమి పోయినాయి. బయట ఉన్న వారికి అంత మెటీరియల్ బయట ఉంటాయి.